నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను సంజన. ప్రతి సంవత్సరం కొన్ని సినిమాలు థియేటర్లో హిట్ అవుతాయి, కొన్ని రివ్యూలలో ఫెయిల్ అవుతాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం సోషల్ మీడియాలో పెద్ద హంగామా చేస్తాయి. 2025 వాలంటైన్స్ డే రోజు అలాంటి సినిమా ఒకటి వచ్చింది, అదే లైలా. ఫిబ్రవరి 14, 2025 వాలంటైన్స్ డే లవ్ స్టోరీస్, రొమాంటిక్ సినిమాల మధ్య లైలా ఒక యాక్షన్ కామెడీగా థియేటర్లోకి వచ్చింది. దర్శకుడు రామ్ నారాయణ్, నిర్మాణం షైన్ స్క్రీన్స్. ట్రైలర్ కు బజ్ వచ్చి యువతలో అంచనాలు పెరిగాయి. కానీ సినిమా రిలీజ్ చేసిన తర్వాత పరిస్థితి విరుద్ధంగా మారింది. కథలో గందరగోళం, హాస్యంలో కనెక్షన్ లేని పరిస్థితి, యాక్షన్ కామెడీ వంటివి రద్దయిందని రివ్యూలో తేలింది. ఫలితంగా థియేటర్లో సినిమా పెద్దగా పనిచేయలేదు. ఇక్కడే స్టోరీ మలుపు తిరిగింది. లైలా ఫెయిల్ అయినట్లే అనుకున్నప్పుడు సోషల్ మీడియాలో కొత్త జన్మ పొందింది. డైలాగ్లు, సీన్లు, ఎక్స్ప్రెషన్లు ఒక్కో క్లిప్ బయటికి రావడంతో మీమ్స్ పుట్టాయి. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్ లో ఈ మీమ్స్ పెద్ద మొత్తంలో కనిపించాయి. అలాగే దీనికి నెటిజన్లు పలు కామెంట్స్ కూడా పెట్టారు. ఇది సినిమా కాదు, కంటెంట్ ఫ్యాక్టరీ అని, థియేటర్లలో ఫ్లాప్, సోషల్ మీడియాలో బ్లాక్ బస్టర్ అని రకరకాలుగా వెల్లడించారు. 2025లో ఈ స్థాయిలో మీమ్ కల్చర్ సృష్టించిన తెలుగు సినిమా మరొకటి ఉందా అనే ప్రశ్న వస్తుంది. ఈ సందర్భంలో విశ్వక్సేన్ ప్రవర్తన కూడా ప్రత్యేకం. సాధారణంగా హీరోలు ఈ పరిస్థితిలో సైలెంట్ అవుతారు. కానీ విశ్వక్ మీమ్స్, ట్రోలింగ్స్ సీరియస్ గా తీసుకోకుండా, డిఫెన్స్ లోకి వెళ్లకుండా హ్యాండిల్ చేశారు. ఈ ప్రవర్తన యువతలో అతనిపై గౌరవాన్ని పెంచింది. అయితే లైలా సినిమా ఫెయిల్ అయినప్పటికీ సోషల్ మీడియాలో డిస్కషన్ గా సూపర్ హిట్ అయింది. ఇండస్ట్రీలో కూడా దీనికి కొత్త ప్రమాణం ఏర్పడింది. ఇక నుంచి సినిమాలు కేవలం థియేటర్లో కాదు, సోషల్ మీడియాలో కూడా పరీక్షే అని నెటిజన్ల కామెంట్స్ తో అర్థమైంది. ఒక్కో సీన్, ఒక్కో డైలాగ్ మీమ్ అవుతుందా, ట్రెండ్ అవుతుందా అన్నదే ముఖ్యమైంది. విశ్వక్సేన్ కథానాయకుడిగా నటించిన లైలా మూవీ స్పెషాలిటీ ఏంటంటే ఈ సినిమాలో ఆయన లేడీ గెటప్ వేయడం. విశ్వక్ మొదటిసారి మహిళ పాత్ర చేయడంతో బజ్ వచ్చింది. అయితే నటుడు 30 years ఇండస్ట్రీ పృథ్వీరాజ్ ప్రీ రిలీజ్ వేడుకలో చేసిన కామెంట్స్, ఆయన వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. టాలీవుడ్ లో డిఫరెంట్ ఇమేజ్ ఉన్న యంగ్ హీరో విశ్వక్సేన్ ప్రయోగాత్మక సినిమాలతో సందడి చేస్తూ వస్తున్నాడు. ఈసారి విశ్వక్ చేసిన ప్రయోగం లైలా. వాలంటైన్స్ డే సందర్భంగా థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఎలా ఉంది అనేది ఆడియన్స్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. లైలా సినిమాయే ఈ మార్పుకు అద్భుతమైన ఉదాహరణ. థియేటర్లో హిట్ కాకపోయినా సోషల్ మీడియా హంగామాతో మర్చిపోలేని సినిమా అయింది. 2025ని గుర్తు చేసుకుంటే మీమ్స్ తో పాటు లైలా పేరు కూడా గుర్తొస్తుంది. ఇదే కదా అసలు విజయం.